మనిషిగా పుట్టాక ఎమోషన్స్ అనేవి చాలా కామన్. అవి బాగా బాధ కలిగించే అయ్యుండొచ్చు, బాగా ఆనందపరిచే అయ్యుండొచ్చు, అంటే మనిషికి దుఃఖం కలిగించే అయ్యుండొచ్చు, సంతోషపరిచే అయ్యుండొచ్చు. అరిస్టాటిల్ అనే ఒక గొప్ప థింకర్ ఒక మాట అన్నారు, మనిషి ఎప్పుడు ప్రతి దానిలో బ్యాలెన్స్ పాటించాలి అని. గోల్డెన్ మీన్ అని ఒక ప్రిన్సిపల్ చెప్పారనమాట. అంటే ఏది కూడా ఎక్స్ట్రీమిటీస్లోకి మనం వెళ్ళకూడదు, ఏది కూడా ఎక్స్ట్రీమ్గా ఆలోచించకూడదు అని చెప్పి, అది ఆనందమైనా సంతోషమైనా. అయితే నేను ఒక టెక్నిక్ పాటిస్తుంటాను. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎటువంటి ఎమోషన్ వచ్చినా సరే దాన్ని కొంత టైం కానీ కొంతకాలం కానీ పోస్ట్పోన్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను. ఉదాహరణకి ఏదైనా ఆనందం వచ్చిందనుకోండి, ఇమీడియట్గా దానికి ఎగ్జైట్ అయిపోను. ఏదైనా దుఃఖం వచ్చినా 4 ఏళ్ళ తర్వాత చూసుకుందాం ఈ విషయం అనుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. దానివల్ల టెంపరీగా మన మైండ్ కామ్ అవుద్ది. కామ్ అవటమే కాదు, దానికి సొల్యూషన్స్ కూడా ఈ ప్రాసెస్లో మనకు చాలా దొరుకుతాయి అన్నమాట. మనం ఆ ప్రాబ్లమ్నే అవుట్ స్మార్ట్ చేసి ఇంకా ముందుకెళ్తూ ఉంటాం మనం ఇచ్చే గ్యాప్లో. కాబట్టి ఏది వచ్చినా సరే, ఎంత పెద్ద ఈవెంచువాలిటీ జరిగినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఆనందం వచ్చినా, జస్ట్ ఈ క్షణంలో మొమెంటస్గా ఆలోచించవద్దు, ఈ క్షణంలో దానికి మూవ్ అవ్వద్దు. ఈ క్షణంలో ఆవేశంగా ఇప్పుడే అన్నిటికీ సొల్యూషన్స్ రావాలి, ఇప్పుడే అన్నీ జరిగిపోవాలి అనుకోకూడదు. ప్రతిదాన్ని మనం కొంత టైం గ్యాప్ ఇచ్చి దాని కనుక మనం చూడగలిగితే కాస్త థర్డ్ పర్సన్ వ్యూ మనకు స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు ఇంకా బెటర్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం, ఇంకా బెటర్గా ఆనందాన్ని స్వీకరించగలుగుతాం. సడన్గా మొమెంటస్గా డెసిషన్స్ తీసుకున్నా అవి తప్పు అవ్వచ్చు, కొన్నిసార్లు అవి మనకి కౌంటర్ ప్రోడక్ట్ కూడా అవ్వచ్చు. అయితే ఇది అడ్మినిస్ట్రేషన్లో కాదు, పర్సనల్ లైఫ్లో మాత్రమే. ఎప్పుడైనా సరే పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఆనందం కానీ దుఃఖం కానీ మనం ఖచ్చితంగా దానిలో పడి ఆ క్షణంలో కొట్టుమిట్టాడకూడదు. దానికి కొంత టైం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఆ టైంలో మనకు చాలా న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మొత్తం గ్యాప్లో మనం చాలా స్తబ్దుగా, చాలా సైలెంట్గా ఉంటే చాలా వాటికి మన మనసులో అద్భుతమైన సమాధానాలు వస్తాయి. కొన్నిసార్లు మనకు ఆ ప్రాబ్లమ్ని చాలా చిన్నదైపోయి, అంటే ఇప్పుడు కొండలాగా అనిపించే ప్రాబ్లం ఆ టైం గ్యాప్ తర్వాత చాలా చిన్న రాయిలా కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి. అది ఏ సమస్య అయినా, మన మనసులో వచ్చే ఎటువంటి సమస్య అయినా, మన జీవితంలో వచ్చే ఎటువంటి సమస్య అయినా జస్ట్ ఒక టైం గ్యాప్ ఇచ్చి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది.